ఇంకొక ముఖ్యమైన విషయము, పిఆర్పి ట్రీట్మెంట్ నేను స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది అనడము, సార్ మీరు ఇన్ని కేసులు చేస్తున్నారు కదా, ఇంతమంది మిమ్మల్ని నమ్మారు కదా, ఇంతమంది ఇపియాన్కి వస్తారు కదా, మీ 5-6 బ్రాంచులు ఉన్నాయి, ప్రతి స్టేట్లో ఉన్నాయి, అసలు మీ ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? పిఆర్పి స్టార్ట్ చేశారు, పిఆర్పి కంటిన్యూ అవుతుంది, ఏమనుకుంటున్నారు ఫ్యూచర్లో మీరు మీ పిఆర్పి పట్ల, లేదు ఈ ట్రీట్మెంట్ పట్ల, లేదు ప్రజల యొక్క జాయింట్ పెయిన్స్ దాన్ని సఫర్ అవడం వల్ల జరుగుతున్న ఈ పర్యవసానాలకి మీకు ముఖ్య ఉద్దేశం ఏంటి, ఫ్యూచర్ ఏంటని? నా ముఖ్య ఉద్దేశము ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా? పిఆర్పితో ట్రీట్మెంట్ చేయడం కోసం కాదు. నా ముఖ్య ఉద్దేశము ఎవరైతే దీని నుంచి బాధపడుతున్నారో వాళ్ళని ఈ ట్రీట్మెంట్ తోటి బయటికి తీసుకొచ్చి, ఎవరైతే ఈరోజు బాధపడడం లేదో రేపొద్దున వాళ్ళ మోకాళ్ళు అరుగుతాయి, వాళ్ళ షోల్డర్ అరుగుతుంది, స్పైన్ ప్రాబ్లం వస్తాయో వాళ్ళకి ఒక ముందు జాగ్రత్త చర్యగా ఎలాగా ఆ నొప్పుల నుంచి మనము దూరంగా ఉండాలి అని చెప్పే ప్రయత్నమే నా ఈ ముఖ్య ఉద్దేశం, ఇపియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. పిఆర్పి ట్రీట్మెంట్ చేయడం కోసం కాదు. మోకాలు జాయింట్లు ట్రీట్మెంట్ చేసే వేరే డాక్టర్లు ప్రతిరోజు కూడా ఇంకా ఎక్కువ కేసులు చేయాలనే ఉంటారు, కానీ నేను అలా కాదు. నేను అనుకున్న దాని ప్రకారం ఇంకొక 10 సంవత్సరాల్లో ఏ ఒక్కరు కూడా జాయింట్ పెయిన్లతో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. 10 సంవత్సరాలు చూడండి జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు నేను చెప్పేది ఒకటి, మోకాళ్ళు అరిగిపోయి నొప్పి వచ్చిన వాళ్ళు పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకోండి, కానీ మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఎవరెవరైతే మోకాళ్ళ నొప్పిలో లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ చెప్పండి కొన్ని జాగ్రత్తలు. నేను ఏవైతే ట్రీట్మెంట్ చేసిన తర్వాత మీకు జాగ్రత్తలు చెప్తానో అవే జాగ్రత్తలు ఒక 100 మందికి మీరు చెప్పండి. ఆ 100 మంది కూడా ఎప్పుడు కూడా మోకాళ్ళ నొప్పితోటి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం ఉండదు. ఇలాగ ఒకరు 100 మందికి చెప్పుకుంటా పోతే మన భారతదేశం మొత్తం కూడాను ఈ జాయింట్ పెయిన్లని మనమే కాపాడుకోవచ్చని 30-35 ఏళ్ల నుంచే కూడా ఈ అవేర్నెస్ కానీ స్టార్ట్ అయిందంటే, ఇంకొక 10 సంవత్సరంలో నేను ఏదైతే మనసులో తలచుకొని ఈ ట్రీట్మెంట్ని మొదలుపెట్టానో అది 10 సంవత్సరాల తర్వాత ఎవరు కూడా జాయింట్ పెయిన్లతో బాధపడకూడదు, ఎవరు కూడా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు అన్న దృక్పథంతో నేను స్టార్ట్ చేశాను. కాబట్టి ఇది సక్సెస్ అవ్వాలంటే మీ అందరి సహకారం నాకు కావాలి. మీరందరూ కూడాను తప్పకుండా ఏ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటే మళ్ళీ మనకి ఎప్పటికి కూడాను ఈ నొప్పులు రావు. ఈ జాయింట్ పెయిన్లతో మనం బాధపడాల్సిన అవసరం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అసలు పెద్ద సర్జరీలు పిఆర్పీలు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ అవేర్నెస్ కోసమే నేను ఈ పియాన్ స్థాపించాను. ఈ అవేర్నెస్ కోసమే నేను ఈరోజు పిఆర్పి చేయడం, ప్లస్ ఒక పిఆర్పి పేషెంట్కి నేను పిఆర్పి చేస్తే ఒక 10 మంది పేషెంట్లు పిఆర్పి లేకుండా, మోకాలు నొప్పి లేకుండా ఉండేటట్టు వాళ్ళకి ముందు జాగ్రత్త చర్యలు చెప్తాను. కాబట్టి నా 10 సంవత్సరాల తర్వాత ఈ కళ తప్పకుండా మీరు నెరవేరుస్తారని కోరుతూ నమస్కారం.